చెప్పారు రిలేషన్ రాలేదు సినిమాలో ఎలా ఉండాలి ఏంటి అనే దానిపైన. ఓ మన పిఆరా నాకు పిఆర్ నాలెడ్జ్ లేదండి అసలు. నేను మీ వీడియోస్ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు మాధవీలత అని కొడితే ఫస్ట్ ఏమొస్తాయి తెలుసా, మొత్తం యూట్యూబ్లో అన్నిట్లో ఆ డైరెక్టర్ ఇలా రమ్మన్నాడు రానన్న మాధవీలత, అర్ధరాత్రి ఓడెవడో వచ్చి నా ఎదురుగా ఏం చేశాడో తెలుసా కదా. అసలు ఆ టైటిల్స్ దారుణం టైటిల్స్ అండి. మొత్తం ఇదేంటి మీ టూకి సంబంధించి వీటిని ఏమంటారు ఇంకా కాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన వీడియోసే ఉంటాయి మొత్తం. ఎందుకంటే అవన్నీ చూసిన తర్వాత ఎవడన్నా పిలిచి మీకు అవకాశాలు ఇస్తారండి? తర్వాత కూడా భయపడి చేస్తారు కదా ముందు. లేదు, 2 సినిమాలు ఇచ్చారు నాకు. ఒక సినిమాలో నేను ఎమ్మెల్యే 2019లో సినిమా చేశాను. అందులో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలుస్తాను అనమాట విలన్ మీద. అందులో విలన్ పాత్ర నరేష్ చేశారు. ఆయన తరతరాల నుంచి ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నాడు అనమాట. మంచి రోల్ అసలు. అది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ కోసం చేశారు సినిమా. బట్ వెరీ అన్ఫార్చునేట్ ఎలక్షన్ కోడ్ వచ్చినందువల్ల రిలీజ్ చేయలేకపోయారు. సరే ఎలక్షన్ తర్వాత పేరు మార్చి సత్యాగ్రహం రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ పాపం మంచి డబ్బులు ఖర్చు పెట్టి 3 కోట్లు ఇట్లా ఖర్చు పెట్టారు. పాపం రిలీజ్ అవ్వాలి. మంచి సినిమా చేశారు వాళ్ళు. అది చేశారు 2019లో. ఈ కాస్టింగ్ కోసం అంత మంచి డబ్బులు ఇచ్చిండ్రు. సో అప్పుడు కూడా మంచి సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలు, లేకపోతే నేనేంటో తెలిసిన డైరెక్టర్లు, ఈ కాస్టింగ్ వచ్చింది మనకు వద్దబ్బా సినిమాలు చేయాలనుకున్న ఎవరికి నేనంటే ఏ ప్రాబ్లము